నిర్మా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల చరిత్రలో ఒక రికార్డు సృష్టించొచ్చని చెప్పుకోవచ్చు. ఏదైతే మొన్న జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించి సార్వత్రిక ఎన్నికల్లో దాదాపుగా 81.17% పోలింగ్ నమోదైంది. పెద్ద ఎత్తున కూడా మనం చూసాం. దాదాపుగా హైదరాబాద్ నుంచి చాలా మంది వివిధ ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఈ ఆంధ్రప్రదేశ్కి తరలి వెళ్లిన పరిస్థితి. ఎన్నికల్లో ఖచ్చితంగా ఓటు వేయాలని, ఎందుకంటే ఇది అభివృద్ధికి అరాచకానికి మధ్య జరుగుతున్న ఎన్నిక అంటూ కూడా చాలా మంది కూడా వెళ్లి ఓటు హక్కు వినియోగించుకున్న పరిస్థితి కనిపించింది. 2014-2019లో కూడా ఇంత శాతం పోలింగ్ నమోదు కాలేదు అని చెప్పేసి అధికారులు వెల్లడించడం జరుగుతుంది. సో చూద్దాం, ఏపీ ఎన్నికల చరిత్రలో సంచలన రికార్డు నమోదైంది. పోటెత్తిన ఓటర్లతో బ్యాలెట్లే కాదు రికార్డులు సైతం బద్దలయ్యాయి. రాష్ట్ర ఎన్నికల చరిత్రలో కనీవిని ఎరుగని రీతిలో ఓట్లు పోలయ్యాయి. నిన్న అర్ధరాత్రి సమయానికి ఓటర్ టర్నౌట్ యాప్ లో సీఈఓ కార్యాలయం వెల్లడించిన వివరాల మేరకు గతంలో ఎన్నడూ లేని రీతిలో 81.17% పోలింగ్ నమోదైంది. దీనిలో సాధారణ ఓటింగ్ 80.07% కాగా పోస్టల్ బ్యాలెట్ 1.1%గా ఉంది. ఇక 2019లో నమోదైన పోలింగ్ 79.88%తో పోలిస్తే తాజా ఎన్నికల్లో పోలింగ్ శాతం తారాజువ్వలా దూసుకుపోయింది. దీంతో గతంలో ఎన్నడూ లేని విధంగా పోలింగ్ శాతం చరిత్ర సృష్టించినట్లయింది. సోమవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ప్రక్రియ రాష్ట్రంలో సాయంత్రం 6 గంటలకే ముగిసిన దాదాపు 47 పోలింగ్ కేంద్రాల్లో అర్ధరాత్రి వరకు కొనసాగింది. వీటిలో 34 కేంద్రాల్లో అర్ధరాత్రి దాటిన తర్వాత మంగళవారం తెల్లవారుజామున 2 గంటల వరకు కూడా కొనసాగడం గమనార్హం. ఫలితంగా పోలింగ్ శాతం అంచనాలకు మించి నమోదైంది. మరోవైపు 1957 నుంచి 2009 వరకు ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లోనూ 2014-2019లో విభజిత ఏపీలో జరిగిన ఎన్నికల్లోనూ ఈ స్థాయిలో పోలింగ్ నమోదు కాకపోవడం గమనార్హం. ఇక పథకాలు పొందిన వారితో పాటు ఏపీ ఎన్నికల్లో ఓటేసేందుకు పొరుగు రాష్ట్రాల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా ఓటర్లు తరలి వచ్చారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సత్యాన్ని అడిగి తెలుసుకుందాం. సత్య, ఏపీలో ఎన్నడూ లేని విధంగా ఈసారి పోలింగ్ శాతం అధికంగా ఉంది. దాదాపుగా 6 గంటలకి 7 గంటలకి సాయంత్రం ముగిసిపోయే పోలింగ్ అర్ధరాత్రి 1 గంట 2 గంటల వరకు కొనసాగింది. సో ఓవరాల్ గా దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? నీలిమ, రాష్ట్ర ఎన్నికల చరిత్రలోనే సంచలన రికార్డులు నమోదయ్యాయి. ముఖ్యంగా ఏపీలో ఎన్నికలు గత చరిత్ర తీసుకుంటే గనక ఉమ్మడి రాష్ట్రంలో కానీ తరువాత ఆంధ్రప్రదేశ్ విభజిత ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత కానీ ఈ స్థాయిలో ఓటర్ టర్నౌట్ జరగడం అనేది ఇదే ప్రథమం మనం చెప్పుకోవచ్చు. దీనిలో ప్రధానంగా తీసుకుంటే కనుక ఎన్నడూ లేని విధంగా భారీ ఎత్తున పోలింగ్ నమోదు కావడం, అదేవిధంగా ఓటర్లు కూడా వివిధ ప్రాంతాల నుంచి విపరీతంగా రావడం కూడా ప్రధానంగా మనం చూడాల్సి ఉంటుంది. అదేవిధంగా ఓటర్లలో చైతన్యం వెల్లివిరియడంతో ఓటర్ శాతం కూడా విపరీతంగా పెరిగింది. ఉదయం నుంచి కూడా బారులు తీరారు ఓటర్లందరూ కూడా పోలింగ్ బూత్ల వద్ద. దీంతో ఏదైతే ఓటర్ టర్నౌట్ కూడా భారీ ఎత్తున పెరిగింది. నిన్న అర్ధరాత్రికి ఓటర్ టర్నౌట్ 81.17%గా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఓటర్ టర్నౌట్ యాప్ లో ప్రకటించడం జరిగింది. దీంతో పాటు రికార్డులన్నీ బద్దలయ్యాయని మనం చెప్పుకోవచ్చు. 2019లో 79.88% నమోదు కాగా ఈ 2024లో 81.17% ఓటర్ నమోదైంది. మొత్తం మీద 81.17%లో 1.1% పోస్టల్ బ్యాలెటే నమోదైంది. 92% పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ నమోదు కావడం కూడా ఈసారి రికార్డుగా మనం చెప్పుకోవచ్చు. 2019లో నమోదైన 79.88% ఇప్పటి వరకు ఎక్కువ కాగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు, అదేవిధంగా సూపర్ 6 ఏదైతే కూటమి సూపర్ 6 ప్రకటించిందో వీటి మూలంగా విపరీతంగా ఓటర్ టర్నౌట్ పెరిగినట్లుగా మనకు స్పష్టమవుతోంది. రైట్, థ్యాంక్ యూ సత్య.